ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే క్రెడిట్ కార్డు ఇండియాలోనే ఫస్ట్ ఎల్ఈడి లైట్ క్రెడిట్ కార్డు. ఈ కార్డ్ ని మనం స్వైపింగ్ మిషన్ దగ్గర పెట్టి ట్యాప్ అండ్ పే చేయగానే ఆ కార్డ్ చుట్టూ కూడా ఎల్ఈడి లైట్ అనేది గ్లో అవుతుంది మనం ఎక్కడైనా పేమెంట్ చేసేటప్పుడు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ కార్డ్ లో ఆ ఎల్ఈడి లైట్ కోసం ఎలాంటి బ్యాటరీ అనేది ఉండదు. సో కార్డ్ వచ్చేసి చెక్ అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పార్ట్నర్షిప్ లో లాంచ్ అయింది. చెక్ అని అంటే కొంతమందికి తెలుసు. సో చెక్ అంటే ఏంది అని అంటే ఇది ఒక క్రెడిట్ లాంటి కంపెనీ. ఇందులో కూడా మొబైల్ రీఛార్జెస్ ఉంటాయి, యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు, రెంట్ పేమెంట్స్ చేయొచ్చు. అంటే క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు చూసిరా. సో దానికి కూడా ఈ యాప్ బెటర్ గా వర్క్ అవుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఫోన్ పే గానీ పేటిఎం గానీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ అనేది ఆపేసినాయి. పేరెంట్ ఆప్షన్ అనేది ఆపేసినాయి. ఓన్లీ ఎవరైతే రిజిస్టర్డ్ మెర్చెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే రెంట్ కొట్టుకోవస్తుంది పేమెంట్. అంతకు ముందు ఇప్పుడు మన కార్డులో నుంచి మన బ్యాంక్ అకౌంట్ కో లేకపోతే మన ఫ్రెండ్ బ్యాంక్ అకౌంట్ కో ట్రాన్స్ఫర్ చేసుకుందాం కదా. ఇప్పుడు ఆప్షన్ అనేటివి ఫోన్ పే పేటిఎం లాంటివన్నీ కూడా తీసేసినాయి. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం ఈ చెక్ మాత్రమే క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నేను దీని గురించి రీసెంట్ గా కూడా వీడియో చేశా. వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకనంటే ఏ యాప్స్ కూడా ప్రస్తుతం ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం. బట్ అది చాలా మందికి అవసరం. సో వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో నేను ఇక్కడ శాంపిల్ ఇస్తున్నా చూడండి. ఐ కార్డ్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తా. అవసరం ఉన్నోళ్ళు ఐ కార్డ్స్ లో గానీ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దానిపైన కనుక క్లిక్ చేసి మీరు ఆ ప్రాసెస్ అంతా చూసుకోండి. మీరు ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు. సో ఈ కార్డ్ టాపిక్ లోకి వచ్చినట్లయితే ఈ చెక్ అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండు కలిసి పార్ట్నర్షిప్ లో ఈ కార్డ్ అయితే లాంచ్ చేసినాయి. కార్డ్ బెనిఫిట్ లోకి వచ్చినట్లయితే ఈ కార్డ్ ని వాడుకొని మీరు అమెజాన్ గానీ, ఫ్లిప్కార్ట్ గానీ, యూనీ గానీ, యాపిల్ గానీ, ఇంకా నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన చూసిరా ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాట్ఫామ్స్ లో కనుక మీరు షాపింగ్ చేస్తే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు 12% రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అలాగే ఈ చెక్ యాప్ లో నుండి ఈ కార్డ్ ని వాడుకొని మీరు యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేసుకున్నారు అనుకోండి, అంటే పవర్ బిల్ గానీ, వైఫై బిల్ గానీ ఇట్లాంటి యూటిలిటీ బిల్స్ పేమెంట్ చేసుకుంటే వాటిపైన కూడా మీకు 12% రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అండ్ అంతేకాకుండా అదర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మింత్రా గానీ, మీషో గానీ ఇట్లా ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఆ ప్లాట్ఫామ్స్ అన్నిటిలో 10,000 కి పైగా ప్లాట్ఫామ్స్ లో ఈ కార్డ్ ని వాడుకొని మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే వాటిపైన కూడా మీకు 5% రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అండ్ ఈ కార్డ్ లో రూపే వేరియంట్ ఉంది, వీసా వేరియంట్ ఉంది. మీకు ఇష్టం వచ్చిన వేరియంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇండియాలోనే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటా అనుకుంటే రూపే వేరియంట్ తీసుకోవచ్చు. రూపే వేరియంట్ తీసుకుంటే మీకు ఈ కార్డు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి కూడా పనిచేస్తుంది. సో చెక్ యాప్ కి మీరు ఈ కార్డ్ ని కనెక్ట్ చేసుకొని చెక్ యాప్ లో నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసారు అనుకోండి, అంటే మీరు కిరాణా స్టోర్స్ లో ఒక పాల ప్యాకెట్ తీసుకున్నా లేకపోతే ఎక్కడైనా ఒక టీ తాగినా గానీ అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, దానికి స్కాన్ చేసి ఈ కార్డ్ నుంచి పేమెంట్ చేసారు అనుకోండి చెక్ యాప్ లో నుంచి, అక్కడ మీకు 2.5% రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అండ్ అంతేకాకుండా అదర్ ట్రాన్సాక్షన్స్, అదర్ అంటే ఇప్పుడు బయట ఆ కార్డ్ ని మీరు స్వైప్ చేసినా లేకపోతే ఎగ్జాంపుల్ మనం రెస్టారెంట్ లో తిన్న దగ్గర కార్డ్ ని స్వైప్ చేసినా గానీ మీకు 1% రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఈ కార్డ్ ని మీరు ఫ్యూయల్ దగ్గర కూడా వాడుకోవచ్చు, మీకు 1% సర్చార్జ్ వేవర్ ఉంది. అండ్ ఇప్పటిదాకా చెప్పిన క్యాష్ బ్యాక్ అంతా కూడా మీకు రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తుంది కదా. ఆ రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఎంత అంటే ఎగ్జాంపుల్ గా మీకు వచ్చిన పాయింట్స్ అన్ని చెక్ యాప్ లో యాడ్ అవుతాయి. సో చెక్ యాప్ లో నుంచి ఆ పాయింట్స్ మీరు రిడీమ్ చేసుకోవాలంటే మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నా, హోటల్స్ బుకింగ్ చేసుకోవాలనుకున్నా గానీ మీకు 2 పాయింట్స్ కి 1 రూపీ కింద క్యాల్కులేట్ అవుతుంది. అంటే ఒక్క పాయింట్ కి 0.5 పైసలు లెక్క క్యాల్కులేట్ అవుతుంది. లేదు ఏదైనా బ్రాండ్స్ గిఫ్ట్ కార్డు కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి, అవి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ దో, అమెజాన్ దో గిఫ్ట్ కార్డు కొనుక్కొని ఆ గిఫ్ట్ కార్డ్ ని అమెజాన్ లో యాడ్ చేసుకొని ఏమైనా ప్రొడక్ట్ యాడ్ చేసుకోవచ్చు. అట్లా మీరు యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నా గానీ మీకు 2 పాయింట్స్ కి సేమ్ 1 రూపీ వాల్యూ వస్తుంది. అంటే 1 పాయింట్ కి 0.5 పైసా వాల్యూ వస్తుంది. అట్లా కాకుండా మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసేటప్పుడు గానీ, యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేసేటప్పుడు గానీ ఈ కాయిన్స్ ని వాడుకుంటా అనుకుంటే 4 కాయిన్స్ కి 1 రూపీ కింద క్యాల్కులేట్ అవుతుంది. అట్లా 0.25 పైసా మాత్రమే మీకు వాల్యూ అయితే వస్తుంది. ఫ్లైట్, హోటల్ బుకింగ్స్ కి వాడుకోరి మంచి వాల్యూ వస్తుంది. లేదంటే ఏవైనా బ్రాండ్స్ గిఫ్ట్ వౌచర్స్ కొనుక్కొని మీరు షాపింగ్ చేసినప్పుడు ఆ వౌచర్స్ ని రిడీమ్ చేసుకోండి. అట్లా కూడా మీకు మంచి వాల్యూ వస్తుంది. కార్డ్ కి యాన్యువల్ ఫీ అయితే అంటే ఇయర్లీ రిన్యువల్ ఫీ ఉంటుంది కదా, అది 499 రూపీస్ పడుతుంది. అండ్ ఈ కార్డ్ లో వీళ్ళు ఎల్ఈడి అండ్ నాన్ ఎల్ఈడి రెండు వెర్షన్స్ లాంచ్ చేసిర్రు. సో ఎల్ఈడి వెర్షన్ కి ఒక పేమెంట్ పెట్టిర్రు, సింగిల్ టైం పేమెంట్ ఒకేసారి 999 రూపాయల పేమెంట్ ఉంది. కానీ ఎవరైతే మే 31 లోపు ఈ కార్డ్ ని తీసుకుంటారో వాళ్ళకి ₹1 కూడా ఆ ఎల్ఈడి వెర్షన్ కి ఛార్జ్ తీసుకోరు. అంటే ఏదైతే ఈ 999 రూపాయలు ఉందో అది జీరో తీసుకోరు మే 31 లోపు కార్డు తీసుకున్న వాళ్ళకి. మే 31 తర్వాత మాత్రం ఎల్ఈడి కార్డు కావాలనుకున్న వాళ్ళకి, అదే లైట్ చుట్టూ గ్లో అయ్యే కార్డు కావాలనుకున్న వాళ్ళకి 999 రూపీస్ ఒక్కసారి పేమెంట్ తీసుకుంటామని చెప్తున్నారు. అండ్ ఇంకోటి చెప్పుడు మర్చిపోయినా, ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి వెల్కమ్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీ డైనర్ వల్ల ప్రైమ్ మెంబర్షిప్, దానికి కొనుక్కోవాలంటే 695 రూపీస్ వర్త్ ఉంటుంది. ఆ ప్రైమ్ మెంబర్షిప్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు అది యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఇవి కార్డుకి సంబంధించిన కంప్లీట్ బెనిఫిట్స్ అండ్ ఫీచర్స్. ఈ కార్డుని కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నేను చెక్ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన, లింక్ పైన
దాన్ని క్లిక్ చేసుకొని మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్డ్ అప్లికేషన్ అనేది ఈ మంత్ 28 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 28 నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ చెక్ యాప్ లో క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి మీకులో ఎవరికైనా ఆ సర్వీస్ అవసరం ఉంటే దాన్ని వాడుకోండి. అండ్ ఇలాంటి వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి. వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. బెల్ యాక్టివేట్ లో పెట్టుకుంటారా నేను వీడియో పెట్టగానే మీకు టన్ నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు బూస్ట్ అప్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది ఇంకా వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.